ప్రజాస్వామ్యం జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైనదని తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష డాలస్ దివాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో స్థానికంగా ఉన్న యూత్ హాస్టల్లో ఆనతి కాలంలోనే ప్రజా ఆదరణ పొందిన టాక్ ఆఫ్ ది టౌన్ పత్రిక మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, డాలస్ గ్రూప్ అధినేత టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దివాకర్ రెడ్డి, ఏపీ యాంటీ కరప్షన్ మరియు విజిలెన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్ షీలా లోకనాథం గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా వారికి ఘనంగా స్వాగతం పలికి ఘన సన్మానం చేశారు. ప్రముఖులకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన టాక్ ఆఫ్ ది టౌన్ వార్షికోత్సవ మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్టులు సురేందర్ రెడ్డి అధ్యక్షతన టాక్ ఆఫ్ ది టౌన్ పత్రిక మొదటి వార్షికోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు సంయుక్తంగా మాట్లాడుతూ, ఒక రిపోర్టర్ స్థాయి నుంచి ఎడిటర్గా ఎదగడం, ఒక పత్రికను నడపడం ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య విషయం కాదని, ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా ప్రజా సమస్యల పట్ల, భక్తుల పట్ల నిజాన్ని నిర్భయంగా వ్రాస్తూ పోరాట పటిమ కలిగిన వ్యక్తి మునిరామ్ రెడ్డి అని కొనియాడారు. అదేవిధంగా శిల్పారామం పరిపాలనాధికారి కాదర్వల్లి, సీనియర్ జర్నలిస్టులు, యూనియన్ నాయకులు కోలా లక్ష్మీపతి, చంద్రబాబు, హనుమంతురెడ్డి తదితరులు మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా నిస్వార్థంగా సేవ చేసేది, పని చేసేది. కానీ ప్రస్తుతం మీడియా పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళింది. ఇలాంటి పరిస్థితులను తట్టుకొని చిన్న పత్రికలు నడపడం కష్టతరమైందని అన్నారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల టైంలో ప్రముఖులు హాజరు కాలేరని తెలిసిన వార్షికోత్సవ వేడుక జరుపుకోవడం, దానికి ఇంతమంది జర్నలిస్టులు, పలు రాజకీయ నాయకులు హాజరవడం మునిరామరెడ్డి మీద ఉన్న అభిమానం అర్థమవుతుందని పలువురు ప్రశంసించారు. ఈనాటి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు మొదట సుధానంద్ గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈనాడు ఒక పత్రిక వీడియో తీయండి, వీడియో తీస్తాను. అందరికీ క్షమించాలి. అలాగే ఇవాళ టాక్ ఆఫ్ ది టౌన్ దినపత్రిక ప్రథమ వార్షికోత్సవం పురస్కరించుకొని ఇవాళ చేసినటువంటి జర్నలిస్టులు, నాకు ఆల్రెడీ అందరితో పరిచయం, సురేంద్ర అన్న కానీ, లక్ష్మీపతి గారు కానీ, మురారెడ్డి గారు, అట్లాగే షీలా గారు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నేను మొట్టమొదటిసారి నాకు కలిసినప్పుడు ఈయన ఒక పత్రిక నడుపుతున్నారంటే ఆయన చూసి నేను అనుకోలేదు. అంటే పత్రిక నడపడం అనేది చాలా కష్టం. అందులో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంతో ప్యాషన్ ఉంటాయి. అంటే జర్నలిజం మీద ఆయనకి ఉన్నటువంటి ఆ ప్యాషనే దాని వెనకాల ఆయన నడిపిస్తుందనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ ఒక్క ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేయడానికి 2-3 times వచ్చాను నా దగ్గర.
సో ఇవాళ నాకు ఖచ్చితంగా దానికోసమైన ఈ ప్రోగ్రామ్కి రావాలి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళను మనం ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటుంది. మనందరికీ తెలుసు, ప్రజాస్వామ్య దేశంలో జర్నలిస్ట్ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది. కానీ ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ అనేది అన్ని విధాలుగా పత్రికలకు స్వేచ్ఛ అనేది తగ్గిపోయిందనేది